ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య భాగము నూతన జీవము. ఏమండి? నూతన జీవం. నూతన జీవం అంటే ఏంటంటే నూతన జీవితం, జీవం లేదా నూతన జన్మ, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని, ఒకే భావాన్ని సూచిస్తున్నాయి. క్రైస్తవ జీవితంలో ఈ పదాన్ని బాగా వాడుతూ ఉంటారు. నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, అంతకుముందు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాను, ఏ పరిశుద్ధత లేదు, సకలమైనటువంటి పాపానికి నేను బానిసై ఉన్నాను, మద్యానికి బానిసై ఉన్నాను, దొంగతనానికి నేను బానిసై ఉన్నాను, వ్యభిచారానికి నేను బానిసై ఉన్నాను, అనేక రకాలైనటువంటి చెడ్డ అలవాట్లు కలిగినటువంటి వాడినై ఉన్నాను. కానీ యేసుక్రీస్తు నన్ను దర్శించిన తర్వాత నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, ఆయన బిడ్డగా నేను జీవిస్తున్నాను, ఇప్పుడు నాకు నూతన జీవాన్ని ప్రభువారు సమకూర్చారు అనేటటువంటి సాక్ష్యాలు ఇక్కడక్కడ మనం వింటూనే ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు నిజమైనటువంటి నూతన జీవం అంటే ఏంటి? నిజమైనటువంటి నూతన జీవం కలిగినటువంటి మనిషి ఏ రకంగా ఉంటాడు అనేది ఈనాడు మన అంశం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరంతా కూడా మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు. యేసుక్రీస్తు కొరకు ప్రభువా నీ రాకడ వరకు నేను నీ కొరకు సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ లోపులోనే మరణం నా జీవితాన్ని గనక హరించుకుని పోతే, మరణం గనక నా జీవితానికి వస్తే, ఇదిగో నేను నీ సాక్షిగా నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అనేటటువంటి మరి భావముతో మనము తీర్మానం తీసుకుని విశ్వాసులంగా, విశ్వాసయాత్రికులంగా ఈ లోకంలో కొనసాగుతున్నాం. మంచిదే. కాకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీసుకున్నటువంటి తీర్మానానికి, తీసుకున్నటువంటి నిర్ణయానికి మనము మరి నూతన జీవం కలిగి జీవిస్తున్నామా లేదా అనేదే ఈనాటి ప్రశ్న. లోకంలో చాలామంది మరి తీసుకున్నటువంటి నిర్ణయాలకు వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నిలబడినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు. ఇలా అనేక రకాలైనటువంటి మరి ఇబ్బందులతో కూడినటువంటి మనుషులు ఉంటున్నారు. మరి నీ తీర్మానం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నీ విశ్వాస యాత్ర ఏంటి? నీవు నూతన జీవంలోనే ఉన్నావా, లేకపోతే పాత జీవితానికి మరలా వెళ్ళిపోయావా? దయచేసి ఈ ప్రశ్న మీలో ఉంటుండగానే మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు నికోదేముతోటి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఎందుకు ఈ సందేహం వచ్చింది అని అంటే, ఈయన నికోదేము అనేటటువంటి ఆయన యూదుల మరి సమాజంలో ఒక పెద్దగా ఉంటున్నారు, ఒక అధికారిగా ఉంటున్నాడు, గొప్ప స్థాయిలో ఆయన ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటటువంటి బోధలన్నీ ఆయన క్షుణ్ణంగా వింటున్నాడు. ఆయన నిజంగా దేవుని నుండి పంపబడినటువంటి ప్రవక్తే అని విశ్వసిస్తున్నాడు. అర్ధరాత్రి పూట ఆయనను కలవడానికి వచ్చి, ప్రభువా నువ్వు చెప్పేవన్నీ కూడా మంచి మాటలే, నువ్వు చెప్పేవన్నీ కూడా సత్యమైనవే, నేను దేవుని కుమారునిగానే భావిస్తున్నాను, నేను దేవునిగానే అంగీకరిస్తున్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడువా కాదా నువ్వు నాతో చెప్పు అని అంటే, ఆయనకు ఆ విషయం చెప్పరు ప్రభువారు. ఏమండి? ఆయనకు ఆ విషయం చెప్పకుండా, ఇదిగో దేవుడు తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడు నువ్వు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు చేయగలుగుతున్నావు, దేవుడు తోడుంటే కానీ ఇవన్నీ జరగవనేది నేను విశ్వసిస్తున్నాను అంటే ప్రభువారు అంటున్నారు కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును
చూడలేడు. ఇప్పుడు నికోదేము పరిస్థితి ఏంటిది చెప్పండి? అంతకు ముందు కానీ నికోదేము కాలంలో కానీ యేసుక్రీస్తు లాంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. అలాంటి అద్భుతాలు అంతకుముందు ఎవరు చేయలేదు. ప్రవక్తలు ఉన్నారు. ఏమండి, ఎవరైనా పాపము చేస్తే 7 రోజులు కడగా ఉండి వారి పాపానికి సంబంధించినటువంటి బలి నర్పించి ఆ పాపమును ఒప్పుకొని మరలా జనాల్లో కలిసిపోవచ్చు. లేదా ఇంకెవరైనా వ్యాధిగా కలిగినటువంటి వారు దేవుడు చెప్పినటువంటి నియమాన్ని పాప క్షమాపణ పొందుకుని వారు శుద్ధులై వాళ్ళు కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు స్పాట్ హీలింగ్ అంటే అప్పటికప్పుడే స్వస్థత కలిగేది, అప్పటికప్పుడే దెయ్యాలు విడిచి వెళ్ళే, అప్పటికప్పుడే సూచక్రియలు జరిగాయి, అప్పటికప్పుడే అద్భుతాలు జరిగాయి. ఇవన్నీ దేవుడు తోడుంటే తప్ప మరెవరూ కూడా చేయలేరు అనేది నికోదేము గ్రహించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇప్పుడు ఎందుకు జరగట్లేదండి, అప్పుడు జరిగినాయి కదా అనను. ఇప్పుడు జరిగేవన్నీ కూడా దేవుడు వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడో, ఎవరికి ఏం కార్యాలను చేయాలనుకుంటున్నాడో వారి ద్వారా జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఒకప్పుడేమో యునీక్, ఒకడప్పుడేమో నీ కొరకు ప్రార్థన చేయడానికి ఒక యాజకుడు ఉండాలి, ఒకప్పుడేమో ప్రార్థన చేయడానికి ఒక ప్రవక్త ఉండాలి, నీ పాపం నొప్పుకోవడానికి నీ బలి నర్పించడానికి ఒక గొప్ప స్థాయి దేవునితో సంబంధం కలిగినటువంటి వాడై ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటిది అని అంటే, నువ్వు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తావో, ఎక్కడైతే మోకరించి ప్రభువారిని వేడుకుంటావో ఆ క్షణమే ఆ కార్యం అది నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అది నెరవేర్చబడాలి అని అంటే ఏమండి, నువ్వు దేవుని రాజ్యాన్ని చూచేవాడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. నికోదేము చూస్తున్నాడు, గతంలో ఇట్లా జరిగింది, అంతకుముందు ఇట్లా జరిగింది, కానీ యేసుక్రీస్తు కాలంలో ఇలా జరుగుతుంది అని అంటే ఈయన ఖచ్చితంగా ఎవరు? దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం అని విశ్వసించి నమ్మి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువారితో మాట్లాడుతున్నాడు. అందుకని ప్రభువారు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం ఆయనకి అర్థం కాదు. అంతరంగ మార్పు నికోదేములో కలిగింది, కానీ అది ఆయనకు అర్థం కావట్లేదు. అందుకని ఆయన కింద అంటాడు కదా, ప్రభువా మరలా ఒక వ్యక్తి తల్లి గర్భంలో ప్రవేశించి ఎట్లా మరలా పుట్టగలడు అని అంటే ప్రభువారు అంటున్నారు. చూడండి క్రింద మాటలు. అందుకు యేసిట్లనను 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. మనకి ఎన్ని జన్మలండి? నీటి మూలముగా పుట్టాలి, రెండోది ఆత్మ మూలముగా పుట్టాలి. ఏమండి, నీటి మూలంగా మనం పుట్టాం. తల్లి గర్భంలో చిన్న కణంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని రూపించాడు. ఏమండి, పరమాణవ అణులు అతి చిన్న అణువైనటువంటి మనల్ని గుర్తించి మనకు కావలసినటువంటి దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖిత పరిచి ఆయన ప్లాన్ ప్రకారంగా ఈ లోకంలో పుట్టించాడు. ఇప్పుడు మనము శరీరాన్ని ధరించి జీవిస్తున్నటువంటి మనం రెండో జన్మెత్తాలి, అదే ఆత్మ మూలమైనటువంటి జన్మ. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారమైనటువంటి జన్మ. ఏది మంచిది, ఏది చెడుది, ఏది విడిచిపెట్టేది, ఏది పాపము, ఏది పరిశుద్ధత, ఈ రెండింటిని గ్రహించేటటువంటి జన్మ నువ్వు జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఏ మాట అనొచ్చు, ఏ మాట అనకూడదు, ఏది ద్వంద్వ అర్థాలతో అనొచ్చు, ఏది ద్వంద్వ అర్థాలతో అనకూడదు, ఏ మాట వస్తే గొడవలు వస్తాయి, ఏ మాట గొడవల్ని చల్లార్చుతాయి, ఇవన్నీ కూడా నువ్వు గుర్తించి పగలు ప్రతీకారాలు పెంచే ప్రతి మాటను కూడా నువ్వేం చేయాలి అని అంటే నీ మనస్సులో నుండి తీసివేసేటటువంటి వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ మనస్సు గనక మంచిగా ఉంటే మీ హృదయం కూడా, చెప్పాలా, వింటున్నారమ్మా, మీ హృదయం కూడా మంచిగా ఉంటుంది. మీ హృదయం కనుక మంచిగా ఉందనుకోండి, మీ నోరు కూడా మంచి మాట్లాడుతుంది. అర్థమైందండి? వింటున్నారా? ఇంట్లో పందికొక్కు చచ్చిపోయింది, ఏదో దుర్వాసన వస్తుందని సెంటు కొట్టుకున్నారు మీరు, ఏమవుతుంది చెప్పాలా? బాగుంటుందా?
ఏమండి? ఏం చేయాలి? ఫస్ట్ వాసన ఏదో గుర్తించి దాన్ని ఏం చేయాలి? దాన్ని తీసేయండి. పాడైపోయిన గుడ్లు ఉంటాయి కొన్ని, ఏమంటే అంగన్వాడీలలో, షాపుల్లో ఉంటాయి. ఒకవేళ పాడైపోయిన గుడ్డు పగిలిందనుకోండి, భయంకరమైనటువంటి స్మెల్. కాబట్టి దాన్ని గుర్తించి నువ్వేం చేయాలి? తీసేయాలి. తీసేసి నువ్వేం చేయాలి? కడగాలి. ఏమండి? ఫ్యాన్లు పెట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన సెంటు కొట్టుకోవాలి. అర్థమైందా? సచ్చిన నెలకు అట్లనే ఉండి, సచ్చిన పందికొకని ఇంట్లో అట్లనే పెట్టుకొని నువ్వెంత సెంటు కొట్టుకున్నా ఏమన్నా ఉపయోగం ఉందా? చెప్పాలా? ఉందా? హృదయంలో భయంకరమైనటువంటి పాపం పెట్టుకొని, హృదయంలో మనస్సులో భయంకరమైనటువంటి దురాలోచనలు పెట్టుకొని నీ హృదయం మంచి మాట్లాడాలంటే ఏం మాట్లాడుతుంది? ఏమండి? అసలు మంచి మాటలే రావు, మంచి ఆలోచనలే రావు. ఎంత దారుణం ఉందో తెలుసా లోకం? ఏమండి? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా లోకం? మొన్న మేఘాలయాలో ఒక వ్యక్తిని ప్రేమించింది ఆమె. ఏమన్నా నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే చేసుకుంటా, కానీ ఇంకొకరిని ప్రేమించింది ఆమె. ఇలా ప్లాన్ ఏంటి? ఆమె ప్లాన్ ఏంటిదట అని అంటే, రేపు పొద్దున్న నేను విధవనైతే ఎవడు నన్ను చేసుకోడు, మళ్ళీ ఎవడికో ఈయనకి ఇచ్చి పెళ్లి చేస్తారన్న ఉద్దేశంతో అమాయకుడిని చంపేశారు, చేసుకున్నోడిని చంపే. ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు ఎవరు ఆలోచిస్తున్నారు? మొగలు కాదు. ఎవరు? హృదయంలో ఎంత కల్మషం అండి అది! యథార్థత ఉందా? వారికి ఒక ఆప్షన్ కూడా ఉంది, విడాకులు. ఏంటిది? వాళ్ళు నమ్మలేదు కాబట్టి చెప్తున్నాను. ఏమండి? ఆ ఆప్షన్ కూడా వాళ్ళు వినియోగించుకోవాలి. చంపేశారు, ఒక నిండు ప్రాణాన్ని చంపేశారు, నరహత్య చేశారు, భయంకరమైనటువంటి పాపాన్ని కొడుగట్టారు. మిగతా స్త్రీలకి ఆదర్శప్రాయురాలు అయింది. ఏ విషయంలో చెప్పాలి? ఏ విషయంలో? ప్రియ సమాజమా, దయచేసి ఆలోచన చేయండి. మీ అవసరాల కోసం వేరే వాళ్ళని చంపుతారా? ఏమండి? మీ కోరికల కోసం, మీ ఇచ్చల కోసం సమాజంలో అందరినీ నాలుకతో ఇబ్బంది పెడతారా? తిడతారా? బూతులాడతారా? వాళ్ళ మీద కుట్రలు చేస్తారా? కుతంత్రాలు చేస్తారా? ఇవన్నీ యేసు క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అంతరంగ మార్పు అంటే ఇదే. అంతరంగ శుద్ధీకరణ అంటే ఇదే. యేసు క్రీస్తు వచ్చింది ఈ మార్పునివ్వడానికే కానీ మతాన్ని సృష్టించడానికి కాదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మతకర్త కాదు, యేసుక్రీస్తు మతం కాదు. యేసుక్రీస్తు ఒక మార్గం. మనిషిని మనిషిలా ప్రేమించేటటువంటి మార్గాన్ని ఆయన చూపాడు. అంటరాని ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళాడు, తక్కువ వారితో ఆయన మాట్లాడాడు. ఈయన యూదుడయ్యుండి కూడా, గొప్ప స్థాయి కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా మనిషిని మనిషిలా ప్రేమించేటటువంటి మార్గాన్ని చూపిన వాడు యేసుక్రీస్తు. అందుకని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసుక్రీస్తు చెప్పిన ఉదాహరణే మంచి సమరయుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు నీ హృదయం ఎలా ఉంది, నీ తీర్మానం ఎలా ఉంది? ఆ రోజు నువ్వు మారు మనసు తీసుకొని బాప్తిస్మం తీసుకున్నావు కదా, ఆ నిర్ణయమే ఇంకా నీలో కొనసాగుతుందా? లేకపోతే ఈ మధ్య ఏమైనా నీలో పాపపు ఆలోచనలు కానీ, పాపపు క్రియలు కానీ, పాపపు ఉద్దేశాలు కానీ ఏమైనా యాడ్ అయినాయా? దయచేసి వాటిని గుర్తించి డిలీట్ చేసుకునేటటువంటి బాధ్యత నీదే. దేవునికి స్తోత్రం. ఫోన్లు అప్పుడప్పుడు హ్యాక్ అయిపోతూ ఉంటాయి, వైరస్లు వస్తూ ఉంటాయి. నువ్వేం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలా? ఎప్పటికప్పుడు ఫోన్ని అప్డేట్ చేసుకోవాలి. ఏం చేయాలండి? అప్డేట్. ఏమండి? అప్డేట్ చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ వస్తే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాంటీ వైరస్లు ఏమైనా వస్తే దాన్ని తీసేసుకోవాలి. స్పామ్ వస్తే దాన్ని తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన మనస్సు కూడా అలాంటిదే. అప్డేట్ చేసేది దేవుని వాక్యం. ఇది మనస్సులో గనక వెళితే మనలో ఉండేటటువంటి ప్రతి వైరస్ కూడా ఏమైపోతుంది? తీసేసిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నూతన జీవం. ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం
ఒక జన్మ ఆల్రెడీ ఎత్తాం, నీటి మూలంగా మనం పుట్టాం. ఇప్పుడు ఆత్మ మూలంగా ఎలా ఉన్నాం? ఏమండి, ఆత్మ మూలంగా ఎలా ఉన్నాం? ఇదే మన ప్రశ్న. ఆత్మ మూలంగా ఉన్నటువంటి ప్రతి వాడు కూడా ఆయనకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమండి, ఆత్మ మూలంగా పుట్టినటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేస్తారు. అవి చూద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును వేరు, బహుగా ఫలించును వేరు. దేవునికి స్తోత్రం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మనమందరం. ఇప్పుడు నా యందు ఎవడు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. మీరు దేవుని యందు గనక నిలబడితే, నూతన జీవంలో గనక మీరుంటే, యేసుక్రీస్తు మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. బహుగా ఫలిస్తారు. మంచి ఎరువేసిన చెట్టు చూడండి ఏం చేస్తుంది అంటే బహుగా ఫలిస్తుంది. అవునా కాదా? ఏమండి, దానికి కావాల్సినటువంటి సారం, దున్నటం, దుక్కి, ఎరువు, నీరు అంత పెట్టండి, అది బహుగా ఫలిస్తుంది. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. దేవునితో అనుబంధం కలిగినటువంటి వాడు బహుగా ఫలిస్తాడు. దేవుని సంఘానికి అతకబడినటువంటి వాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి నీ ఫలం ఎంత ఏంటి ఒకసారి బేరేజ్ వేసుకోండి, కొల తీసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో వారు బహుగా ఫలించేటటువంటి వారై ఉంటారు. ఫలాలు లేని అంజూరపు చెట్లను ఉంటున్నావా? ఏమండి, ఫలితము లేని జీవితాన్ని జీవిస్తున్నావా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఫలించగలగాలంటే నీకు ఒకే ఒక ఆప్షన్, యేసుక్రీస్తు అనేటటువంటి ఆప్షన్. ఆయనలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. మీరు విశ్వాసములు మీరు ఫలించాలి. నూతన విశ్వాసులకు సువార్తను అందించాలి. సంఘ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి. సంఘ కార్యక్రమాల్లో మీరు సహకరించాలి. మీ ఫలం సంఘములోను, మీ ఫలం కుటుంబంలోను, మీ ఫలం గ్రామంలోను కనపడేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే బహుగా ఫలిస్తారు. అందుకని ఆయన అంటున్నారు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచియుండునో, దేవుని యందు మీరు స్థిరంగా మీ విశ్వాసంలో మీరుంటే, నూతన జీవంలోనే మీరుంటే, నూతన విశ్వాసంలోనే మీరుంటే, మొదటి తీర్మానం తీసుకున్నటువంటి స్థితి, ఆ మానసిక ధైర్యం, ఆ మానసిక ఉల్లాసం ఇంకా నీకుంటే నువ్వు బహుగా ఫలించేటటువంటి వాడవుగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. రెండో మాటను చూద్దాం. తర్వాత యోహాను సువార్త 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఏమండి, రెండవదిగా ప్రార్థన. మొదటిగా ఏంటిది అని అంటే ఆత్మీయ ఫల సమృద్ధి. దేవుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బహుగా ఫలిస్తారు విన్నాం. రెండోదిగా నీ ప్రార్థన ఫలం ఏంటిదండి? దేవుల్లో ఉన్నవాడు ఆత్మీయంగా ఫలిస్తాడు. దేవుల్లో ఉన్నవాడు రెండో మాట ఏంటిది అని అంటే ప్రార్థనలో కూడా ఆయన ఫలిస్తాడు. ఆయన అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. ఏమండి, మీకేం కావాలి? ఏం కావాలనుకుంటున్నారు మీరు? దేవునికి మీ అవసరాలు తెలుసు, దేవునికి మీ ఉద్దేశాలు తెలుసు, దేవునికి మీ అక్కర్లు తెలుసు, దేవునికి ఎలాంటి కృతజ్ఞత తిరిగి చెల్లిస్తావో కూడా ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకనే అన్ని సందర్భాలలో మనం ఏం చెప్పాలి అంటే
దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్. దేవునికి స్తోత్రం. అన్ని సమయాల్లో దేవుడు ఎలాంటివాడు అండి? మంచివాడు. మంచివాడు ఎప్పుడండి? అన్ని సమయాల్లో కూడా ఆయన మంచివాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా యందు మీరును, మీ యందు నా మాటలను, మనలో ఏముండాలటండి? చెప్పాలా? ఏముండాలండి? మన కోరిక నెరవేర్చబడాలి, మన అవసరాలు తీర్చబడాలి అని అంటే ఏం చేయాలి? ఆయన మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆషామాషివాడు కాదు. అరణ్యంలో పుర్రెలను వర్షంగా పంపాడు. ఏమండి? అరణ్యంలో రాయి ద్వారా నీటిని ఇచ్చినటువంటి వాడు, మన్నాను కురిపించినటువంటి దేవుడు, ఎరుకో గోడలు యుద్ధాలు చేయకుండానే కూల్చినటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక సైనికుడు అంటున్నాడు, మొన్న జెరూసలేం మీద యుద్ధం జరుగుతూ ఉంటే, మేము ఆరాధించేటటువంటి దేవుడు భూమిని ఆకాశమును చేసినటువంటి వాడు. ఎవరండి మేము ఆరాధించేవాడు? ఈ భూమిని మాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ తర్వాత చెదరగొట్టబడ్డాం. ఎందుకో తెలుసా? మేము మా అతిక్రమాలు చేత చెదరగొట్టబడిన తర్వాత తిరిగి ఇప్పుడు మమ్మల్ని దేవుడు ఏం చేశాడు? తిరిగి ఏర్పరిచాడు, ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఇది మాది, మా స్వాస్థ్యము, మా జీవితాన్ని మేము మార్చుకున్నాం, పరమందున్నటువంటి తండ్రిని మేము ఆరాధిస్తున్నాం అని చెప్పి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ స్థితి ఏంటిది? ఎలా ఉన్నారు మీరు? మీ విశ్వాసం అవసరాలకు ఎందుకు బెండ్ అయిపోతుంది? మీ విశ్వాసం అక్కర్లకు ఎందుకు బెండ్ అయిపోతుంది? మీ విశ్వాసం అనారోగ్యం కలిగినప్పుడు ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతుంది? మీ విశ్వాసం ఆరోగ్యం బాగున్నప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతుంది? దయచేసి ఆలోచన చేయండి. తర్వాత మూడవ మాటగా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీకు చదివి తెలిసిందే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరైతే క్రీస్తు యేసునందున్న ఎడల వారెవరటండి? నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. మనం ఎవరమటండి? యేసు క్రీస్తులో ఉంటే ప్రతిరోజు కూడా నువ్వెవరో నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఏమండి? రోజు ఇల్లు ఉడుస్తారా? ఎప్పుడైనా కొత్త టైల్లా కనపడుతుందా? మాయిసిపోయిన ఇల్లు ఉడిచినది కొత్త కనపడుతుందా? కనపడదు కదా. అవునా కదా? ఫోన్ మీరు రోజు చూస్తున్నారు. ఏమండి? ఇప్పుడు శుభ్రం చేసినా కొత్తగా కనపడుతుందా? కనపడదు. ఏం చేసినా కొత్తగా కనపడదు. కానీ మీరు ప్రతిరోజు కొత్తగా కనపడతారు. ఎప్పుడు తెలుసా? యేసు క్రీస్తునందుంటే. దేవునికి స్తోత్రం. ఆ జీవితం మీకు ఒక వరం, అదొక గొప్ప అనుభూతి. వారు బాధ కలిగినా సంతోషంగానే ఉంటారు, కష్టం కలిగినా చెప్పాలా సంతోషంగానే ఉంటారు, ఏం కలిగినా వాళ్ళు ఎట్లుంటారు? సంతోషంగానే ఉంటారు. మొన్న ఒక ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు, జూమ్ ప్రేయర్లో ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరో అటకాయించి కొట్టడం జరిగింది. ఆ కాళ్ళకాడ మేకేదో గుచ్చుకొని చీరిపోయిందట మొత్తం కాలు. ఆయన అంటున్నాడు కదా, థ్యాంక్ గాడ్, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? అది కేవలం చీరికిపోయింది.
ఎవరు కొట్టారో నీకు తెలుసా, వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దామని అంటే ఆయన అంటున్నాడు కదా, ఎందుకండి, ఎందుకు, దేవుని నిమిత్తం ఒక 2 మంచి దెబ్బలు తిన్నాను, తప్పేముంది దాంట్లో, ఐఎమ్ హ్యాపీ అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి, నేను సంతోషంగానే ఉన్నాను. దేవునికి స్తోత్రం. దెబ్బలు తింటే ఎవడన్నా సంతోషంగా ఉంటాడా? ఏమండి, అదే ఊర్లో ఎవడన్నా కొట్టండి, ఊరు మొత్తం వేసుకొని రాడు. ఏమండి, క్రైస్తవుడికి ఒక్కడికే ఈ సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని క్రీస్తు యేసునంతున్న ఎడల ఆయన ఎవరటండి, నూతన సృష్టి. మనం క్రీస్తు యేసునందుంటే కనుక మనం ఎవరు, నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయం. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. మనందరికి అనుగ్రహించాడు సమాధానపరిచేటటువంటి పరిచర్య. ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ ఉన్నతమైనటువంటి స్థితి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఛత్తీస్గఢ్ బోర్డర్ సరిహద్దుల్లో, భద్రాచలం నుంచి ఆ ప్రాంతాల్లో చాలామంది అక్కడ ఉండేటటువంటి అంతర్యుద్ధం వలన వలసగా కొన్ని గ్రామాలకు వచ్చారు. ఆ గ్రామాల్లో వచ్చినటువంటి కొంతమంది క్రైస్తవుని అడిగితే, అక్కడ మాకు 70 ఎకరాలు ఉంది సార్, ఛత్తీస్గఢ్లో మాకు 100 ఎకరాలు ఉంది సార్, మా గొడ్లు ఉన్నాయి సార్, ఒక 100 జతలు ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టి యేసుక్రీస్తు కోసం ఏం చేసాం చెప్పాలి, ఏం చేసాం, వచ్చేసాం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప తీర్మానం అండి. ఈ ప్రాంతంలో మనం, మా ఊర్లో చిన్న పంచాయతీ, ఎంత అడుగు జాగ్ గురించి, ఎంత అడుగు కంటే తక్కువే, ఒక జానడు కూడా ఉండదండి, దానికోసం పంచాయతీ. నన్ను రమ్మనే, ఇంకెవరినో రమ్మనే పెద్ద. ఇప్పుడు ఏంట్రా సమస్య, ఏంట్రా అని అంటే ఆయన అంటున్నాడు, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది, ఇప్పుడు నీకు ఎక్కడ కావాలి, పెట్టుకో. ఏమైంది, అడుగు వల్ల వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఏమండి, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో యుద్ధాలు చేసినట్లు మనం చేయొద్దు. దేవుడే సమస్తాన్ని, ఈ స్థాయి ఇచ్చినవాడు దేవుడే, ఈ స్థాయి నుంచి దించేవాడు కూడా దేవుడే, ఆ స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చేవాడు కూడా ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. యోబు లైఫ్ చూద్దాం. పోయినప్పుడు బాధపడలే, వచ్చినప్పుడు సంతోషపడలే. యెహోవా ఇచ్చెను, మీరు అనాలి ఆ మాట. ఏమండి, మీరందరూ అనగలగాల ఆ మాట. చెప్పండి ఒక మాట మీ హృదయాల్లో పెట్టుకొని, యెహోవా ఇచ్చెను, యెహోవాయే సమస్త, దేవునికే ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ గాడ్. ఆయన జీవితం మన మీద ఉంది, ఆయన జీవం మనకుంది. ఇంకా ఉజ్జీవముతో దేవుని యొక్క పరిచర్యను మనము కొనసాగించేటటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. చివరి మాట చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కాని చదువు. 8, 9. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును లాభమా? దేవుని నమ్మితే నాకేమవుతుందండి? నిత్యజీవం అవుతుంది. నమ్మవా? దేవుని నమ్మితే నాకేమొస్తుందండి? పరలోకం వస్తుంది. రావా? దేవుని నమ్మితే నాకేమొస్తుందండి? పాపం పోతుంది. నమ్మవా? దేవుని నమ్మితే ఏమొస్తుందండి? శాంతి, సంతోషం, సమాధానం వస్తుంది. నమ్మవా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి ధనానికంటే శ్రేష్టమైనవి కావా? ఏమండి? కాబట్టి ఆయన అంటున్నాడు ఏమని అంటే, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును మేమేమనుకుంటున్నాం? నష్టముగా ఎంచుకుంటున్నాం. తర్వాత 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక
క్రీస్తునందు విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుని అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఆగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణమును విషయమై సమానుభావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలువాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. నీతి విషయమై, జ్ఞాన విషయమై ఈ లోకంలో నేను ఏం చేస్తున్నానంటే సమస్తాన్ని పెంటగా నేను ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇది ఎవరంటారు అని అంటే నూతన జీవాన్ని కలిగినటువంటి వ్యక్తి అనే మాటలు. నూతన జీవ ఫలాలు. ఒకటి నెంబర్ 1 ఆత్మీయ ఫల సమృద్ధి. రెండోదిగా ఎవరు అంటే ప్రార్థనతో సహవాస అనుబంధం కలిగి ఉంటారు. మూడోదిగా నూతన జీవాన్ని పొందుకుంటారు, నూతన సృష్టి అయి ఉంటారు. నాలుగోదిగా చూస్తే నీతి వస్త్రం ధరించిన ప్రతి వారు కూడా ఈ లోకాన్ని పెంటగా ఎంచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఏది నీకు విలువ ఎక్కువ? ఏమండి, ఏది నీవు విలువగా భావిస్తున్నావు? దయచేసి ఈ లోకమైతే మీ మనస్సు జస్ట్ టర్న్ చేసుకుని మార్చుకోండి. లోకం కాదు, ఉండాల్సింది యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుకు విలువ ఇచ్చినోడు ఎవడు నష్టపోలే. యేసుక్రీస్తుకు విలువ ఇచ్చినోడు ఎవడు కూడా మరి తక్కువ కాలే. ఉన్నతమైనటువంటి స్థితిలోనే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ మనస్సును మార్చుకొని మీ జీవితాన్ని, మీ ఆత్మీయ స్థితిని ఒకసారి పరీక్షించుకోండి. నేను నమ్మినప్పుడు ఉజ్జీవం, ఏమంటే కొత్తగా మారు మనసును పొందినప్పుడు నేను ఎట్లున్నాను, ఇప్పుడు ఎట్లున్నాను? ఒకవేళ లేకపోతే ఈ 4 ఫలాలు నీలో ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఆత్మీయ ఫలం, ప్రార్థనా ఫలం, నూతన జీవ ఫలం, నీతి ఫలం. ఈ 4 ఫలాలు గనక మీరుంటే నూతన జీవం మీలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి దేవుని దగ్గర స్మార్ట్గా ఉండడానికి ప్రయత్నించకండి, దేవుని దగ్గర నటించకండి, దేవుడి దగ్గర యథార్థంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఫలాలు, మీ స్థితి మార్చుకోవడానికి ప్రయత్నించండి. నమ్మినంత మాత్రం నువ్వు పరలోకం రాదు, అందరిలో కూర్చున్నంత మాత్రం నీకు మోక్షం కలగదు. కానీ వ్యక్తిగతంగా నీకు దేవునితో అనుబంధం ఉంటే తప్ప అది సాధ్యము కాదు. దేవునికి స్తోత్రం. డాక్టర్ దగ్గరకు ఒక ఆయన వెళ్ళి డాక్టర్ గారు నాకు రక్తహీనత ఉందని చెప్పిండు ఆయన. డాక్టర్ గారు అన్ని పరీక్ష చేసి, అవును బాబు నీకు రక్తం తక్కువగానే ఉంది, నేను ఏం చేస్తానంటే కొన్ని మందులు ఒక టానిక్ రాసిస్తాను తాగాలని చెప్పిండు. ఏమండి, ఆ మందులు ఆ టానిక్ పట్టుకెళ్ళినటువంటి పేషెంట్ ఏం చేసిందంటే అవన్నీ కలిపి తాగమన్నాడు డాక్టర్. అంటే మందులు వేసుకోమన్నాడు, సాయంత్రం పూట టానిక్ తాగమన్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడు, మందులు వేసుకున్నాడు, టానిక్ తాగలే. 2 వారాల తర్వాత పోయిండు, మందులు పట్టుకొని పోయిండు, టానిక్ పట్టుకొని పోయిండు. నాకు తగ్గలేదని చెప్పిండు. అంటే రక్తం పెరగలేదు అని చెప్పిండు. నీకు ఇచ్చిన మందులు అని చెప్పిండు. చూసిన తర్వాత ఈ టానిక్ తాగలేదు ఏంటి అని అన్నాడు. ఈ మందులు తిన్నాను కానీ అన్నాడు. అప్పుడు ఆయన ఈ మందులతో పాటు సాయంత్రం పూట ఏం చేయాలా చెప్పాలా? ఈ టానిక్ ఇంట్లో ఉన్నంత మాత్రాన నీకు రక్తం ఇంప్రూవ్ కాదు. అర్థమైందా? మీకు బైబిల్ ఇంట్లో ఉన్నంత మాత్రాన మీకు పాపం పోదు. నువ్వు నిజంగా క్రైస్తవుడు అన్నట్టు కాదు. వ్యక్తిగతంగా నీవు పర్సనల్ అటాచ్మెంట్ దేవునితో ఉంటే తప్ప అది సాధ్యము కాదు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఇట్లనే గొడుగు గురించి విన్నాడట. గొడుగుంటే తడవరు వర్షంలో అనేది తెలుసుకున్నాడు ఆయన. ఏముంటే తడవరు? గొడుగుంటే తడవరు. ఈ వార్త విన్న ఆయన కొట్టుకెళ్ళి గొడుగు తీసుకుందామని చెప్పి డబ్బులు పట్టుకుని వెళ్ళాడు. ఎంత ఇద్దో కూడా తెలుసుకున్నాడు, కానీ ఎట్లా వాడాలో ఆయనకి తెలుసుకోలే. ఏమండి, గొడుగు తీసుకుని వస్తూ ఉంటే వర్షం ఎదురైంది. నడిచి వెళ్తూ ఉన్నాడు. అప్పట్లో నడిచలేదే కదా. వెళ్తూ ఉంటే వర్షం వచ్చింది.
గొడుగుంటే తడవరన్నారు అని చెప్పి సంకలో పెట్టుకుని పోతా ఉన్నాడు. ఆ విపరీతమైనటువంటి వర్షానికి ఆయన తడిసిపోయాడు. ఏమండి, తడిసిపోయిన తర్వాత ఊరు దగ్గరకు వచ్చిన తర్వాత, పొలిమేరలోకి వచ్చిన తర్వాత, ఏంటి మొత్తం తడిసి ఉన్నామంటే, గొడుగు కొన్నా కానీ ఉపయోగం లేదన్నాడు ఆయన. ఎవరు ఏమన్నాడు? గొడుగు ఉన్నా కానీ నువ్వు ఎందుకు తడిసావంటే, ఈ గొడుగు వల్ల నాకేం లేదు, ఉపయోగం లేదని చెప్పిండు ఆయన కొన్న వ్యక్తి. ఏది అని అన్నాడు. అరే ఇది చూస్తే కొత్త గొడుగులా అయిందంటే కొత్తదే, ఈ కొత్తది కొన్న నేనేమైపోయినా తడిసిపోయినా అని చెప్పిండట కొన్న వ్యక్తి. ఆ ఎదుటి వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు, ఇది ఉంటే నువ్వు తడవటం కాదు, ఇది ధరిస్తే, ఇది వాడటం తెలిస్తే నువ్వు తడవకుండా ఉంటావు అని చెప్పిండాడు. అప్పుడు ఏం చేయాలని చెప్పి ఆ పిన్నులు తీసి ఆ బటన్ లాగి అవన్నీ లాగితే పెద్దగా అయింది అప్పుడు గొడుగు. అప్పటికల్లా వర్షం ఎలిసిపోయింది. ఊరికి వచ్చేసాడు. అప్పుడు తెలిసింది, ఊరిలో కొత్తగా తెలియలేదు ఆయనకు గొడుగు ఎట్లా వాడాలనేది. కాబట్టి మీ ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదు, ఎలా అనుబంధం పెంచుకోవాలో ప్రాముఖ్యం. అదే నూతన జీవం. దేవుడికి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి నీ పిల్లలు ప్రభువా, వారి యొక్క ఆత్మీయ స్థితిని ప్రభువా మరల్చుకొని మీతో జీవించే భాగ్యాన్ని దయచేయండి. మా జీవితాల్లో మీరు మీ కృపనిచ్చినందుకు వందనాలు. మేము భ్రష్టత్వం చేత లేక ఇహలోక సంబంధమైనటువంటి లోకాశలు ఒకవేళ మమ్మల్ని ఇన్నాళ్ళు వెనకలాగుంటే ఈరోజు వాటిని విడిచిపెడుతున్నాం. నూతన జీవాన్ని మీరు మాకు ఇవ్వండి, నూతన ఆత్మీయ ఫలం మీరు మాకు ఇవ్వండి, నూతన ప్రార్థన జీవితం మీరు మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, నూతన జీవితం మీరు మాకు, క్రొత్త జన్మ మీరు మాకు దయచేయండి. ఈ క్షణం నీతి వస్త్రం చేత ప్రభువా నూతన ఫలంతో మేము మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ఇచ్చి కాపాడమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.